నమస్కారం. ఎస్ఎంహెచ్ న్యూస్ కి స్వాగతం. కేటీఆర్ గారి పర్యటన ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. ఈ రోజు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు కోల్నాక డివిజన్ అంబేద్కర్ నగర్ మరియు న్యూ కమలా నగర్ లో పర్యటించారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రేపు అనగా మంగళవారం 1వ తేదీ అక్టోబర్ 2024 ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట తారక రామారావు గారు గోల్నాక డివిజన్ లంక తులసిరాం నగర్ లో పర్యటించనున్నారు. భారీ ఎత్తున ప్రజలు కార్యకర్తలు హైడ్రా వ్యతిరేకంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరడం జరిగింది. పారివాహక ప్రాంతాల్లో అక్రమంగా నిర్మాణం పేరుతో బుల్డోజర్ తీసుకొచ్చి భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. ఎమ్మెల్యే గారు ప్రజలతో మాట్లాడుతూ హైడ్రా విషయంలో తాము అండగా ఉంటామని ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. అందరు పోలీసులే. ఎన్ని ఇండ్లు ఉన్నాయి దీంట్లో అదంతా పేర్లతో తయారు చేయి. వాళ్ళందరూ రేపు కేటీఆర్ వస్తుండమ్మా, రండి లంక కాడికి వస్తుంది. ఈ నుంచి మీరు నడుచుకుంటూ రావచ్చు. ఇక్కడ పెట్టడా చూసా చేపిస్తా ఫోను డబుల్ బెడ్రూమ్ నేను కష్టపడి పట్టా భూములు కాకుంటే పైసలు లేక చేత ఏదో నోటరీ చేసుకున్నాం పట్టాలు. అక్కలు చెల్లెళ్ళు ఒక్క నిమిషం ఇట్రండి. మూసికి దగ్గరున్నాయన ఈయన కుర్మే, అవునా కదా? ఒక్క నిమిషం మొన్న ఎలక్షన్ లో ఈ కుర్మే పార్టీ రేవంత్ రెడ్డి పార్టీ అలా జూలై అలాయ్ చేస్తారు. ఉండవా? అయితే గెలవని ఉండే కదా. కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పొత్తుండేనా లేదా? ఇప్పుడు నువ్వు మరి రేవంత్ రెడ్డికి ఏమంటావు చెప్పు. రేవంత్ రెడ్డిని కుర్చీ గుంజి పాడేసేయాలి. మీరే ఓటేసి మళ్ళీ ఏం కాదు, వైపునాడు వేసింది. 3 జిల్లాలు వేసినాయి. ఇక్కడ ఒక్క ఓటేలే. అరే అలయన్స్ వేయలేదు, ఏం కాదు, లేదు నాది. తెలంగాణ వచ్చిన కాలంటే నేను కరెక్ట్ కూడా. ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే 2 తీర్లు ఉన్నాయి ఇందులో. ఒకటేమో రివర్ బెడ్ లో ఉండే ఇంటికి తీసేసి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు. మీది రివర్ బెడ్ లో ఎవరిది లేదు అని ఒక్క నిమిషం విన. అయితే రివర్ బెడ్ లో మన కాన్స్టిట్యున్సీలో కొన్నే ఉన్నాయి, 15-20 ఉన్నాయి. అందులో 3 సంజయ్ గాంధీ నగర్లు ఉన్నాయి. ఆ 3టిని ఐడెంటిఫై చేసిన ఆ 3టికి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తే రివర్ లో ఉన్నాం కాబట్టి పోతాన్ని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. మీ అందరిది బఫర్ జోన్ లో ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే మార్క్ చేసిందో మీ బఫర్ జోన్ లో ఉన్నాయి. మీరేమి బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళు గజానికి డబుల్ రేట్ ఇస్తారు. 5 లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారు. గజానికంటే 25,000 రూపాయలకు గజం ఇక్కడ ఉంటే 50,000 రూపాయలు ఇస్తారు. ఓకే, ఆ తర్వాత ఎక్స్ట్రా ఉండుతాం. నేను చెప్పండి అమ్మా, ప్లస్ 5 లక్షల రూపాయలు ఇస్తారు. మీకు ఏది నచ్చుతుంది రేపు మీరు తీర్మానం చేసుకోండి. ఒకరేమో అంటున్నారు మాకు ఇంత క్రితం ఒక అమ్మ అన్నే కదా, మాకు డబ్బులు ఎక్స్ట్రా ఇస్తే మేము పోతామని. మనము ఈడికెళ్ళి పోము, మాకు ఈ మూసీది రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అవసరం లేదు. మహారాష్ట్రకు హర్యానాకు సోనియా గాంధీకి పైసలు పంపించే అవసరం లేదు. డెవలప్మెంట్ అంటే ఎన్నో చేసుకోవచ్చు, ఇది ఒక్కటే కాదు, అవునా కదా? ఒక్కొక్కీలకు 70-80 లక్షలు ఇచ్చినా మాకు అవసరం అయితే ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు ఏం మాట్లాడాలంటే మాకు ఏది ఇగో కట్టుకొని రేపు 9 గంటలకు స్టార్ట్ కానీ. నేను ఒకవేళ కేటీఆర్ వస్తుందంటే మీరు బ్యానర్ పట్టుకొని డిమార్ట్కి వెళ్ళి మన తిట్టకే ఇది కవిత
ఇయని ఈ అసెస్మెంట్ కొన్ని న్యూ ఎంట్రీలు ఉన్నాయి, కొన్ని రిజిస్ట్రేషన్. నో ఎంట్రీ కాదు, నోటరీ. అది घर जा रहे बोलते पहले से नींद नहीं है हम लोग को, क्या करना समझ में नहीं आ रहा। तुम्हारे पास आपका सपोर्ट हमको मिले तो बस है, और कुछ नहीं चाहिए। आपके ऊपर भरोसा है हम लोग को। तुम्हारे पास नोटरी है, नोटरी का डॉक्यूमेंट टैक्स सब भर रहे, करंट नो टैक्स नल का बिल सब भर रहे। వీళ్ళకి అసెస్మెంట్ రెవెన్యూ నుంచి ఎవరిని రానియకండి. ఎవడన్నా రాగానే మాకు ఫోన్ చేయండి. బుల్డోజర్ వచ్చినా మేము ముందు పడుకుంటాం, తర్వాత మీ ఇంటికి వస్తాం. ఓకేనా? మీరు ఉన్నారా ధైర్యంతో మేము నిన్న గెలిపిస్తున్నాం సార్. మేము ఏం కాదు. ఇటువంటి వ్యక్తి ఆ కుర్మా ఎంత చేసుకుపోయినా ఒక్క నిమిషం కుర్మా, అది నీళ్ళు కదా, ఇది ఇళ్ళ లెవెల్ ఇవ్వమంటే బంగారం అనుకున్నా. నాకు ఇద్దరు బాబులు. ఇది నా సార్ అడుగులు పడ్డాయి. నీ మన్మడా కనుకమ్మ మీ ఇంటికాలు నిలాడుకో. మీ ఆయనడి రమ్మను, రేపు మీటింగ్ ఉందని. ఇక్కడ